గురువులందరికీ నా నమస్కారం. నా పేరు బాల నరసింహులు, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నాను. 2021 ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యాను. నాకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఇచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా గవర్నమెంట్ నుంచి స్పెషల్ జీవో ద్వారా 2024 మార్చిలో రాయదుర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యాను. మీ అందరికీ ఇలా గురువులందరినీ మీరు నమస్కరించుకొని ఇలా ఆత్మీయ సభని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పటిదాకా గురువులు చాలా విషయాలు చెప్పారు. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఒక వాక్యంతో ముగిస్తాను. గురువులు అంటే నా దృష్టిలో చీకటిగా ఉన్న మన జీవితంలోకి వెలుగులా ఒక కొవ్వొత్తులాగా వెలుగునిచ్చేవారే మన గురువులు. సో ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా నమస్కారం. ఉపాధ్యాయులందరూ చాలా చక్కగా వారి యొక్క అనుభవాన్ని పంచుకున్నారు. ఇక టైం కూడా ఇప్పుడు 1:15 అయింది. ఇక మీ విద్యార్థులు క్లుప్తంగా మీరు మా అనుభవాన్ని మీరు ఏ విధంగా సలహా చేసుకున్నారో వాటిని ఏదైనా మేము తప్పు చేసింటే తిట్టండి, బాగా తిట్టుకోండి. ఇంతవరకు కూడా చెప్పిన కట్టె పట్టుకొని పారాడుతుండేనండి. కట్టె ఏమి లేదు, నేను చూస్తేనే భయపడేవాళ్ళు. నేను ఎక్కువగా క్రమశిక్షణ, అదే ఇంపార్టెంట్ నాకు. దాంతోనే మేము బతికినాం. ఎందుకంటే మా మామగారు ఇక్కడ రెవెన్యూలో ఉండేవారు. వారు చాలా డిసిప్లిన్ వాళ్ళు. అందుకే ఆ విధమైనటువంటిది గిట్టెలు ఇప్పుడు పనికిరావు. వేరియేషన్ అంటుండే కట్టె పట్టుకోవాలా అది ఇది అని. కట్టె పట్టుకోవాలి నాయన. ఇప్పుడు కట్టె పట్టుకుంటే ఇప్పుడు రివర్స్ అవుతుంది. మీకు మంచి మాటలతో చెప్పాలా. నేను డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు ఫస్ట్ నాకు కొంత అనుభవం చెప్తాను. 82లో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయింది. నేను పుంగూరు నుంచి ఇక్కడికి వచ్చాను. చూడు, గుంటకల్లో అబ్బాయిలు ఇక్కడ వచ్చి రచ్చ చేసేవాళ్ళు అనమాట. వాడిని పిలిపించి బాగా వర్షంగా చెప్పాను నేను. ఇంకా మా రాయదుర్గం అబ్బాయిలనే బాగా తిట్టి వాళ్ళకి బాగా చెప్పి కామ్ చేసేసాను. ఇంకా దాని తర్వాత ఏ విధమైనటువంటి డిగ్రీ కాలేజీలో ఏ విధమైనటువంటి రగడలు లేవు, ఏమి లేవు. ఇక్కడ చాలామంది చెప్తున్నారు, సార్ అంతా రాయదుర్గం కూడా చాలా మంచివాడు అంటే చాలా కాదు, చాలా 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 మంచి వాళ్ళు. ఇక్కడ విద్యార్థులు ఒక స్ట్రైక్ చేయాలంటే భయపడతారు విద్యార్థులు. ఎవరన్నా ఏదన్నా సార్ని ఎవరన్నా అంటే కూడా భయం. నేను కళ్యాణదుర్గంలో పనిచేసినాను. కళ్యాణదుర్గంలో ఫెరోషియస్ విద్యార్థులు అక్కడ ఒకసారి స్ట్రైక్ జరిగింది. గేట్ ముందర పడుకొని పొరలాడినారు అందరూ. వారు ఇప్పుడు నాయకులు ఇక్కడ. ఇప్పుడు అక్కడ కొంతమంది నాయకులు. ఎందుకంటే మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ నేను అక్కడ పోయినాను. ఇదే విధంగా నన్ను సన్మానం చేసినారు. సార్, మీరు తిట్టిన తిట్లు మాకు ఈరోజు వరంగా మారినాయి. మీరు ఏం తిడుతూ ఉండవు మమ్మల్ని, అదేవిధంగా ఈరోజు మేము చాలా నేర్చుకున్నాము అని చెప్పినారు. అందుకే మీ అనుభవాన్ని మీరు కొంత పంచుకుంటే మాకు రండి, ఒక్కొక్కరు రండి. సభకు అలంకరించినటువంటి పూజ్యులు, గురువులు, బుద్ధి చెప్పినటువంటి ఆచార్యులు, వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. సో మనము విద్యార్థి దశలో మన మైండ్ అనేది బ్లాక్ బోర్డ్ లాంటిది. ఆ బ్లాక్ బోర్డ్లో మనం చెడు నింపితే చెడు, మంచి నింపితే మంచిది. అలాంటి బ్లాక్ బోర్డ్లో మనకి మంచి నింపినటువంటి ఈ గురువులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినటువంటి గురువులకు మరొకసారి వందనాలు చేస్తూ, స్పెషల్లీ మనమంతా కూడా తెలిసిన విషయమే భీమిరెడ్డి సార్ డిసిప్లిన్ గురించి. యాక్చువల్గా అప్పుడు కాంపిటీషన్ ఇంటర్మీడియట్లో సీట్ రావాలంటే దొరకేవి కాదు. హైలీ ఇంటెలిజెంట్ అయి ఉండాలి. మార్క్ మెరిట్ ప్రకారం ఇచ్చేవాళ్ళు.
అట్లాంటి సమయంలో మేము కొంచెం డల్ స్టూడెంట్స్, మాకు మార్కులు తక్కువ వచ్చాయన్నమాట. అప్పుడు సార్ అడిగితే మీకు లేవు షీట్లు ఫుల్ఫిల్ అయినాయి అని చెప్పేవాడు. అట్లా మేము ఒకసారి పొలిటికల్ లీడర్ రికమెండ్ పెట్టిస్తే మళ్ళా సార్ వచ్చి తిట్టారు, ఏమయ్యా అక్కాలు రాని పొలిటికల్ లీడర్స్తో మీరు మమ్మల్ని రికమెండ్ పెట్టిస్తారా అని చెప్పేసి మమ్మల్ని స్పెషల్గా తిట్టాడు. అది చాలా గుర్తుంది నాకు. అలాంటి డిసిప్లిన్కి మారిపోయారు భీమిరెడ్డి సార్. ఆ విధంగా మనకు ఎకనామిక్స్ అంటే చాలా డల్, చాలా పూర్ అనిపించేది. అట్లాంటి సమయంలో మన బాలవీరప్ప సారు ఎస్పెషల్లీ ఎకనామిక్స్ గురించి చాలా సింప్లిఫైజ్గా చెప్పి మాకు నీట్గా అర్థమయ్యే విధంగా చెప్పి దాన్ని మనకి మంచి మార్కులు తెప్పించాడు. అదే ఈరోజు మన సివిక్స్ సార్ లేడు, చౌడప్ప సార్. ఆ సార్ అంటేనే మాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో అంటేనే మొత్తం చెప్పబోతున్నారు. అంత బాగా చెప్పారు సార్. ఇంకా మనం డిగ్రీ విషయానికి వచ్చేస్తే అసలు మన ఎకనామిక్స్ సార్ కోటేశ్వరరావు సార్ రానంత వరకు నాకు తెలిసి రాయదుర్గంలో పీజీలో ఎకనామిక్స్ చేసిన లేరు అనుకుంటా. ఆ సార్ వచ్చిన తర్వాత ఆ సారు ఇన్స్పైర్ వల్ల ఫస్ట్ నేను, తర్వాత ఒక సీనియర్ పీజీ కూడా జరిగింది. తర్వాత కొల్లలు ఆ సార్ మాటలు విని ఆ సార్ చెప్పినటువంటి మాటలు ఇన్స్పైర్ అయ్యి ఈ మధ్యలో ఎకనామిక్స్ చాలా మంది కూడా ప్రారంభంలో చూస్తున్నారు. అలాగే రమణ సారు ఇంకా హిస్టరీ అంటారా మొత్తం కలగలిపి సింపుల్గా చెప్పేసేటువంటి మన రమణ సార్ గారు కూడా చాలా సింపుల్గా చెప్పేవాడు. అలాగే మనకి లాస్ట్ మూమెంట్లో చెన్నై సార్ వచ్చారు. చంద్ర సార్ క్లాసులో ఉన్నాడంటే అవుటర్ క్లాస్ యూత్ క్లాస్ డిస్టర్బెన్స్, అంత గట్టిగా ఉండేది వాయిస్. పాలిటిక్స్ అంటేనే చాలా. గురువు గారందరికీ నా పాదాభివందనములు, మరియు నా మిత్రులందరికీ నా యొక్క నమస్సుమాంజలి. నేను ఇప్పుడు ప్రజెంట్ నాకు కొంతమంది తెలిసిన లెక్చరర్స్ గురించి జస్ట్ మోనో యాక్షన్ చూపెడతాను. ఫస్ట్ ఎకనామిక్స్ సార్ మామూలుగా లోపలికి వచ్చినప్పుడు ఆయన లెసన్ చేసేటప్పుడు లెసన్ చేస్తూ ఉంటాడు. ఆయన ఇక్కడ నవ్వేటప్పుడు కూడా స్టమక్ ఇలా స్టమక్ కూడా పైకి అంటూ ఉంటుంది. అప్పుడు పైన అక్కడ నుంచి చేస్తుంటారు. అంటే సునీల్ని మామూలుగా సినిమాల్లో చూసింటారు కదా, అప్పుడు వీళ్ళు కామెంట్ చేస్తుంటారు, సునీల్ అని చెప్పేసి అంటుంటే సార్ నవ్వుతున్నా. అది గుర్తు అట్లే ఉంది. వెనక బెంచ్లో ఉండే వాళ్ళు సార్ని కామెంట్ చేసేవాళ్ళు. సో అది నాకు ఇప్పటికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత శివక్స్ చౌడప్ సార్ గురించి చెప్పేటప్పుడు ఆయన లోపలికి వచ్చిన తర్వాత షర్ట్ మామూలుగా ఇట్లా అనుకుంటాడు, ఏదన్నా రాద్దాం అనుకుంటే షర్ట్ ఇట్లా అనుకుంటాడు. అది లెసన్ చేసేటప్పుడు చెప్పే విధానం భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో పౌరునికి సంబంధించిన మానవ వ్యవహారాలన్నింటినీ చర్చించు విజ్ఞాన విభాగమే పౌర శాస్త్రం అని ప్లాటో తెలియజేశాడు. ఇలా అంటుంటాడు. అమ్మాయిలు ఇట్లా కామెంట్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళ అమ్మాయిని ఫేస్ ఇట్లా చూడండి డైరెక్ట్గా, ఇక్కడ చూస్తూ మాట్లాడుతారు. సార్ అమ్మాయిలు అక్కడ లేదు సార్, ఇక్కడ ఉన్నారా అంటుంటారు, వీళ్ళు చేస్తుంటారు. అయినా కూడా చూడాడు, అక్కడ ఇక్కడే చూస్తుంటారు, నవ్వుతారు. సార్ చూడండి సార్ ఇక్కడ అంటుంటారు, చూడాడు. సో ఆయన రాలేకపోయినారు. అది చాలా గుర్తుంది. హ్యాపీగా ఫీల్ అయిన సార్ని ఒక లెసన్ చేసేటప్పుడు. తరగతి తెలుగు లెక్చరర్ సార్ ఉన్నారు. ఆయన లెసన్ చేసేటప్పుడు కొన్ని పద్యాలు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సజ్జ మాజ కరాజ వీజన సుడజ్జాలంబెడి రజ్జాగరి సజ్జ కట్కధరి తర అని చెప్తూ ఉంటారు. ఆయన ఏదైనా ఒక ఫస్ట్ వచ్చినప్పుడు కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు అని ఏదో ఒక లెసన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంది. సరే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నన్ను కూడా ఎవరు నమ్మొద్దండి అని చెప్పేసి ఇది చెప్తూ ఇది చెప్పాడు. ఆ తర్వాత ఒక అంటే అమ్మాయిలు ఎలా ఉంటారు అది ఏదో లెసన్ దాంట్లో విధానంగా ఇదే చెప్పాడు. ఎట్లా వర్ణించాలనేది అమ్మాయిని అది గుర్తు రావడం లేదు. చాలా అసలు ఇంట్రెస్టింగ్గా చెప్పేవాడు అది లెసన్ కూడా. తర్వాత అంటే కొన్ని గుర్తున్నాయి వాక్యాలు. చండ ప్రచండ భుజబలు తండ తిండి సుధార్కండి ఎండ హనుచరం కంద దారో ఎంద మాతరసు నీరు దారు నిన్న నామాంకితమైన రాణి పని వేణి. అంటే ఒక అమ్మాయిని పిలిచే విధానం వీళ్ళు విధంగా చెప్తుండేవారు. అప్పుడే మా కాలంలో ఇలా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ ఐ లవ్ యూ ఇలా చెప్పేస్తారు. కానీ దానికి ఆ కాలంలో ఇది ఒక అమ్మాయిని చెప్పేటప్పుడు ఇంత ఉంటుందని ఆయన చెప్పేటప్పుడు ఆ లెసన్లో భాగంగా ఇట్లా చెప్పాడు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లా
కొన్ని విషయాలు చెప్పేటప్పుడు. మరి ఇంగ్లీష్ సార్ వచ్చేటప్పుడు మామూలుగా ఆయన వచ్చే తీరు కూడా చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు. మీరు నీట్గా వచ్చి సైలెంట్గా లెసన్ చేస్తూ ఉంటారు. సో ఆయన కామెంట్స్ వెళ్ళమని, కానీ లెక్చరర్ ఆయన మొదటే వచ్చేది అర్థబద్ధం ఇంగ్లీష్ అసలు సరిగా అర్థం కాదు. ఆయన చెప్పేటప్పుడు ఎంత అర్థం చేసుకున్నప్పటికీ అది ఆయన ఓన్లీ ఎడిసోన్ అనే ఉండేవాడు. ఆయన మాత్రం చాలా బాగా అర్థం చేసుకుని, ఇక మిగతా వాళ్ళందరూ మాకు అర్థమయ్యే సరిగా కాదు, గ్రామటికల్గా కొంచెం అర్థం అయ్యేది కాదు. మిగతా ఆయన బాలగురప్ప సార్ ఉన్నారు కదా, పాపం ఆయన ఎవరు కామెంట్ చేశారు కాదు. నేను రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రౌడ్ హిమ్ బికాజ్ ఆయన వచ్చే తీరుని ఏ రోజు కూడా ఇస్త్రీ చేసిన బట్ట నేను చూడలే. మరి సమస్య ఏదని నాకు అర్థం కాలే. ఇంట్లో మేము ఇప్పుడు ఇట్లా బట్టలు వేస్తే మరి వాళ్ళ లెక్చరర్ స్థాయిలో ఉండి కూడా ఐరన్ ఉండదు. ఆ విధంగా వచ్చి చాలా పీస్ఫుల్, అందరూ కూడా లెసన్ చెప్పింది విని అలాగే వెళ్ళగా కామెంట్ చేయలేదు, కానీ లెసన్ కూడా ఆయన ఆ విధంగా చేసేవాడు. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్, చాలా మంచిగా చెప్పేవాళ్ళు వాళ్ళు. తర్వాత భీమరెడ్డి సార్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఆయనకు ఏదో నేను సీనియర్ ఏదో ఒకరోజు ఫెస్టివల్ ఇండిపెండెన్స్ డే ఉంది. ఇండిపెండెన్స్ రోజు కొంతమంది ఎవరైనా మాట్లాడాలంటే రండి అన్నారు. నేను ఇంకా ఎవరు సీనియర్ పోకపోతే నేను పోయా. నేను చెప్పేటప్పుడు ఏదో సెంటెన్స్లో ఉంటే అది నాకు ఇప్పటికి కూడా నేను ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ నేను జిఎం పొజిషన్లో ఉండాల్సింది, ఇప్పుడు ఆ 1 lakh పైన శాలరీ ఉంటుండే. కానీ ప్రాబ్లం నాలో ఉండే నెగిటివ్ ఏమంటే ఆ కమెంటింగ్ పవర్ లేదు. నాకు నాలెడ్జ్ ఉండగా నాకు కమెంట్ చేసి అంటే ఒక భయపడచ్చు, మనం చేయకపోతే కమాండింగ్ పవర్ ఏం సైలెంట్గా ఎట్లా డిపార్ట్మెంట్ ఎట్లా కంట్రోల్ చేయాలని నేను అప్పటి నుంచి అనుకున్నా. ఏ రోజైనా నేను భీమరెడ్డి సార్ లెవెల్కి ఎదుగుతాను అని చెప్పేసి. అంటే ఆయన నేను ఓన్లీ అదొక్కటే ఆ కమాండింగ్ పవర్ అంత ఉండింది. వీళ్ళు అమ్మాయిలు ఏం చేస్తారు, సార్ శివక్ సార్ వచ్చినప్పుడు లెసన్ చేసేటప్పుడు అల్లరి చేస్తుంటారా, ఇట్లా టేబుల్ కొడుతుంటాడు ఆయన, సైలెన్స్ ప్లీజ్ అన్న కూడా అట్లే కామెంట్ చేస్తుంటారు. అప్పుడు ఆయన సార్ ప్రిన్సిపల్ దగ్గరికి పోదాం రాత్రికి రావాతున్నాం, కానీ ప్రిన్సిపల్ దగ్గరికి నాకు తెలుసు ఆయన ఎలా ఉంటాడని స్ట్రిక్ట్ అనేది. మళ్ళీ అక్కడి నుంచి అట్లా రిటర్న్ అనుకోసారి పోయేది. సో నాకు లెక్చరర్ కూడా అంటే భయపడుతున్నాడంటే నిజంగా ఆయన కమాండింగ్ పవర్. సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అంటే ఆ కమాండింగ్ పవర్ లేకపోతేనా మనం ఇంత పెద్ద కాలేజ్ అంటే నాకు ముందుగా మన భీమరెడ్డి సార్ గారిని సత్కరించుకునే మహాభాగ్యం కలిగినందుకు మనందరం ఎంతో ఆనందించాల్సిన విషయం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसि
సహజం తం వరగురుం నమః సంగీతం రసవర్గానం తవ సంస్కారం సతతం దేహి అనవరతం మే ఆశిషం గురు స్వరదేవి ప్రసాదం దేహి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన అక్షర పదములను కలిపి పాఠం బోధించిన లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన తరిగిపోని సంపదగా చదువులనందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవత విలువలనే పెంచిన గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు గౌరవించే గుణములనే నీకు అందించినారు ఉన్నత పదవులకే ఊతం మీరైనారు ఊపిరి ఉన్నంత వరకు మదిలో మీరుంటారు తొలి ఉషస్సు సూర్యోదయ కిరణం మీరై తరగని సిరి సంపదగా చదువులనందించారు సమాజంలో తల ఎత్తుక బతికే దారి చూపి తలరాతను మార్చిన మరో బ్రహ్మ రూపులు గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా
ఏకలవ్యులం అయిమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే నీలోని జ్ఞానానికి నిలువెత్తు ఆనవాలు నీ భవితను రాసేటి చెరిగిపోని చేవ్రాలు నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా నీ రూపము మలిచే అపురూప శిల్పిరా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే నీకు వెన్నుదన్నుగా నీ వెనుకనే నిలుచు నీతి బోధ చేసి ముందుకే నడుపు నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా నీ గెలుపే తన గెలుపని నిండుగా తలచురా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అక్షర లక్ష్యానికి విద్యా భాస్కరుడతడు సాందీపుని వారసుడు సామాజిక వైద్యుడు జాతి జ్ఞాన మూలమురా జగతికే తేజమురా జాతి జ్ఞాన మూలమురా జగతికే తేజమురా అందుకే నువ్వు చేయరా శిరసు వంచి వందనం అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదువుకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో ఆశయం కావాలి ఆశలే తీరాలి మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి అందాల జీవితానికో అనుబంధం చూసుకో అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదువుకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి కన్నపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
గంటలు, సైన్స్ ల్యాబులోన శిలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మమ్మీపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. చాలా రుణపడి ఉంటాను. ఈ బ్యాచ్ అనే కాదు, మిగతా బ్యాచ్లు కూడా రానటువంటి వాళ్ళకందరూ కూడా చాలా రుణపడి ఉంటారు. కాకపోతే ఇక మా ఫ్యామిలీ గురించి చెప్తే, మా మిస్సెస్ వాళ్ళ ఊరు మునిరాబాద్ హాస్పిటల్ దగ్గర ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా, వాళ్ళంతా చాలామంది, వాళ్ళ నాయన వాళ్ళ చిన్నాయన వాళ్ళు. నాకు 2 కూతుర్లు, 1 కొడుకు. 2 కూతుర్లు యుఎస్ఏలో ఉన్నారు, అమెరికాలో. బాబు బెంగళూరులో ఉన్నారు, కోడలు కూడా బెంగళూరులో ఉంది. నేను దాదాపు బళ్ళారి దగ్గర ఒక విలేజ్ సిద్ధంపల్లి ఉంది. ఆ విలేజ్లో బళ్ళారిలో 3 దినాలు ఉంటే 4 దినాలు అక్కడ ఉంటాను విలేజ్లో. పొలం పని అంటే పని చేయను నేను, పోవడము చూసుకోవడము రావడము. ఇది మా ఫ్యామిలీ బయోడేటా. ఇక మీరు కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఫ్యామిలీతో ఎంత ప్రశాంతంగా ఓపికతో ఉంటారో అంత హాయిగా ఉండండి, చాలా ప్రశాంతంగా ఉండండి. ఇక ఎవరన్నా జాబ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఒకే విన్నపం, వచ్చే శాలరీలో 50% మిగిలించుకోండి. వచ్చే శాలరీలో ఇప్పుడు ఏం తింటారో వదులుకోండి, 50% మిగిలించుకోండి. ముందు రాబోయే కాలంలో చాలా కష్టకాలం ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భార్య గోల్డ్ కావాలంటుంది, 1 తులం 1 లక్ష రూపాయలు అవుతుంది. అందుకోసమే చాలా ఎకానమీగా బతకండి, ఎకానమీగా జీవించండి, హ్యాపీగా ఉండండి, ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండండి. ఇది నా విన్నపం. అంతే. మీరందరూ కూడా హాయిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, మీ కుటుంబము, మీరు, మీ బంధుత్వం అందరూ కూడా చాలా ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ సన్మానం చేసినందుకు మా ఉపాధ్యాయుల తరఫున, నా తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్నాను. After 10 years of stopping smoking and drinking, I faced a lot of problems. I underwent surgery and chemotherapy and radiotherapy. So many health problems I have faced there. So if anybody is having such habits, please stop. It is a happy. After some time, you may face some problems, health issues. So by experience I am saying that please stop smoking and drinking or any chewing. Okay.
Kaini and other bad things. Sir. Okay. So all the best. Okay. My wife is working in Kundur as a teacher. My elder son is working in TCS Hyderabad. My daughter completed MBBS at Konasema Institute of Medical Sciences, Amalapuram. Now she is preparing for PG NEET. And my younger son did MA English. Basically, I joined him in Chennai Presidency College. When I was working as DCTA President of AP, by using my influence in the college, I got PG admission for my son in that college. It is a prestigious college. It was started in 1845. 1845 it was started. There are only 4 presidency colleges in India. One is Chennai, Calcutta, Bombay and Delhi. Chennai Presidency College is one of the prestigious colleges. My son could not continue his education in Chennai Presidency College. He stopped there and came to Guntur and joined in AC College Guntur. He completed MA English. Now he is preparing for competitive examinations. I constructed a house in Guntur. I am residing in my own house. Simply only 2 kilometers distance between my college and my house. Okay, regarding an activity, I worked a lot, not only myself, every teaching and non-teaching staff of our college worked a lot, prepared a lot of records. It was ended. So I think from 25th exams may be started. Okay, I say all of you will have very good, very bright future, and your family, enjoy your family, be happy with your family, and provide good education for your children. Only children is our wealth. So save your health and save your wealth also, and provide good education for your children. They will also have bright future. Okay, all the best. One more, I am very thankful to every one of you for inviting me. Moreover, for postponing this program from 10th to 17th. For that I am very thankful to you. Okay, thank you very much. Thank you, sir. మీరు మళ్ళీ నెక్స్ట్ 10 years 7 years చేయాలనుకుంటున్నాను. డాన్స్ చేస్తాను అన్నా
కృష్ణరాజు గారు. మాకిద్దరు పిల్లలు వీణ వినీత్ అని ఇంజనీరింగ్ చేస్తా అన్నారా, అబ్బాయి యూఎస్సీ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటే నేను ఇచ్చే మెసేజ్ ఏమంటే మనము ప్రకృతిని నాశనం చేయకూడదు. ఏ రకంగా అయినా సరే ప్లాస్టిక్ అట్లాంటివన్నీ యూజ్ చేయడము అట్లాంటివన్నీ తగ్గించేసుకోవాలా. నేనైతే చిన్న ఫంక్షన్ జరిగింది, అప్పుడు మా ఇంట్లో ప్లాస్టిక్ ప్లేట్స్ గ్లాసెస్ అట్లాంటివన్నీ యూజ్ చేస్తే తగ్గించేసినాను అనమాట. ఆ టైపు చేయాలా అని ఉద్దేశం నాకు ఉందన్నమాట. అందుకే ఇప్పుడు సార్లు ఎంత మెసేజ్ ఇచ్చినారు, ఒక్కొక్క రకంగా మెసేజ్ ఇచ్చినారు. కొంతమంది ధ్యానం చేయాలా, యోగా చేయాలా, మరి ఇంకా కొంతమంది అయితే సార్ ఇచ్చినారు కదా మెసేజ్లు, అవన్నీ వీలైనంత వరకు పాటించండి. మంచిగా ఉన్నాయి, మనకి యూస్ఫుల్ ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పేరు భాగ్యలక్ష్మి, మా ఆయన పేరు గోవర్ధన్. అనంతపూర్లో టీచర్గా వర్క్ చేస్తున్నారు. నేను కూడా సిఆర్పిగా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప బీటెక్ ఫైనల్ ఇయర్, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. నవ్వుతూనే ఉండాలని కోరుకుంటాను. సరే, నా పేరు కె శ్రీనివాసులు, మై వైఫ్ చందోళి శ్రీనివాసులు. మేము మరాఠీస్. చందోళి అంటే మరాఠీస్. వలస వచ్చాము ఆయన, వలస వచ్చాము, వలస జీవనం మనమంతా. నా భార్య పేరు అరుణ. నాకు 3 కుమారులు. ఒకరు 10th క్లాసు, ఒకరు 8th క్లాసు, ఒకరు 5th క్లాసు. ప్రస్తుతానికి నేను సేల్స్మెన్ పనిగా గత 15 ఏళ్ళుగా చేస్తున్నాను. అదే నా జీవితము. ఇక్కడే లోకల్గా ఎనీ టైం తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉంటాను. ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తూ ఉంటాను. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ముందుగా గ్రూపును ఏర్పాటు చేసిన వారు వగ్గా శ్రీనివాసులు గారు. వారు ఉన్ని లేకపోయి ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు, అది బేస్మెంట్. అతను చేసి కొన్ని రోజులు గ్రూపును చక్కగా నడిపారు. తర్వాత అందరూ అందులో పార్టిసిపేట్ కాక ఆ గ్రూప్ అలాగే నిలిచిపడిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్లో అదు పెరుగని యోధురాలుగా కళావతి గారు, తర్వాత మన వనుస్వామి గారు, తర్వాత శ్రీధర్ గారు, రోజు వీరు ఎవరు చూస్తారో ఎవరు చూడరో కానీ గుడ్ మార్నింగ్ చెప్పడం, ప్రతిరోజు పుట్టినరోజులకు బర్త్డే గిఫ్ట్ చెప్పడం, ఇలా ప్రతిరోజు చెప్తూ వారు ఆ గ్రూప్ని యాక్టివేట్ చేస్తూ వచ్చారు. ఇక చివరిగా మన చిటికెల గురుగారు ఆ గ్రూపును ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళారు. ఈ గ్రూప్ ఇంత చక్కగా నడవడానికి కారణమైన చిటికెల గురువు గారికి మన అందరి తరపున ఒక్కసారిగా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఈ కార్యక్రమం నడపడానికి కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఉత్సాహంగా పనిచేశారు. ఆ ఉత్సాహమే ఈరోజు అందరిలోనూ కనిపిస్తూ ఉంది. ఈ ఉత్సాహం ఉండడం వల్లే ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఇంత చక్కగా జరిగిందని నేను చాలా సంతోషపడుతున్నాను. ఇలా మరోసారి కలవాలి అనే ఉత్సాహం ఆతృత ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆఫ్టర్ 2 years కానీ 5 years కానీ మనందరి దగ్గర ఫోన్ నెంబర్స్ ఉంటాయి. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే ఒకసారి కాకుండా ఇంకొకసారి కానీ కలవడానికి అవకాశం ఉంటుంది అని ఈ సందర్భంగా చెప్తున్నాను. అందరూ ఇంత సైలెంట్గా ఉండడం ఏం బాగలేదు. నో డాన్స్, ఓన్లీ క్లబ్ డాన్స్ ఐ సింగ్. ప్రేమించుకుందాం రా అన్నట్టు ఆ పాట వేస్తాం కావాలంటే. ఓన్లీ క్లబ్ డాన్స్. కొన్ని రోజులు తర్వాత పావుడు పెట్టాను. నేను నాకు ఈ గుణపాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. స్టూడెంట్ లీడర్గా ఉన్నాను చేశాము. నాకు కవిత
కవితలు రాసేటంటే బాగా ఇష్టం. ఒకటి వినిపిస్తాను చూడండి. గెలుపుకు శిక్షణ ప్రధానం, ఓటమితో అన్వేషణ అవసరం. సృష్టిలో ప్రతి జీవి జీవనం కొనసాగించాలన్నా బ్రతుకు బండిని రాగన్నా ఏదో ఒక వృత్తిని అభ్యసించాలి. ఆ వృత్తికి సుశిక్షితులైన గురువుల వద్ద శిక్షణ అవసరం. ఆ శిక్షణలో మెలుగులు, ఆటలు, నైపుణ్యాన్ని ప్రదర్శించి విశ్వవ్యాప్తంగా పేరును ప్రతిష్టను పెంచుతాయి. ఆటలోనే నెగ్గాలంటే ఏకాగ్రత, పట్టుదల అవసరం. కానీ ఓడిపోతే గుణపాఠం 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆటకు సంబంధించిన ఎన్నో కోణాలు బహిర్గతం అవుతుంది. ప్రతి కోణం ఒక గుణపాఠం నేర్పడం వల్ల వృత్తిలో నాణ్యతకి అనుభవం ప్రవర్తమానం అవుతుంది. విజయానికి తొలిమెట్టు అవుతుంది. సర్వం బందీగా నెక్స్ట్ ఇంకోటి, సర్వం బందీగా మారిన రెక్కలు వచ్చి తిరిగి పట్టుకుని ఎగరగలుగుతుంది. భూమిపై పుట్టి జీవనం కొనసాగించే ప్రతి మానవుడు బట్టగట్టు తీరుతాడు. అయితే ఈ బట్టలో ఖరీదైన ఈ పట్టును పురుగును పెంచి సేకరిస్తాడు. ఈ పురుగు అతి తక్కువ సమయంలో పట్టును గూడుగా మార్చి సుత్తావస్థలో పోతుంది. తిరిగి కొన్ని రోజులు గూడు నుంచి రెక్కలు వచ్చి ఎగరగలుగుతుంది. అలాగే మనిషి జీవితంలో కూడా ఎన్నో నష్టాలు, కష్టాలు, భయాలు, బెదిరింపులు, చిత్కారాలు, అవమానాలు, అవహేళనలు పడిన జీవితంపై దైవ సంకల్పం ముందుకు నడిస్తే ఆ వ్యక్తి జీవితం చిరస్థాయిగా వెలిగిపోవడమే కాక సువర్ణాక్షరాలతో లిఖించడం తథ్యం. అంటే పట్టుకుడు ఎగరడం మాత్రమే చూస్తారు ప్రజలు, దాని వెనుక చరిత్రను వక్రీకరిస్తారు. అలాగే ఎంతో మంది జీవితం ఎన్నో రకాలుగా మలుపుతుంది. ప్రకృతి ఇంతకుముందు ఎవరో చెప్పి ప్రకృతి ఇంపార్టెంట్ అని, ఆ ప్రకృతి చాలా గొప్పది. దాని నుండి గుణపాఠం నేర్చుకోవడం ప్రతి మనిషికి అవసరం. ఇలాంటివి కొన్ని వేలు రాశాను. ఇది ఈ మూలకంగా పబ్లిష్ చేయాల్సింది. పబ్లిష్ చేయడానికి మీరేమో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు నాగరాజ రెడ్డి. నా వైఫ్ పేరు వచ్చేసి సుధా. మాకు 2 పిల్లలు. ఒక అబ్బాయి వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్, అమ్మాయి వచ్చేసి యాక్సిస్ బ్యాంక్లో జాబ్ చేస్తాను. ప్రస్తుతానికి ఎంసీఏ కూడా చేస్తాను. మాది వచ్చేసి గొడసలపల్లి. థ్యాంక్ యూ. హలో, నా పేరు లావణ్య. మా ఆయన పేరు రవీంద్రనాథ్ రెడ్డి. నాకు ఒక పాప, ఒక బాబు. పాప పేరు కీర్తిరెడ్డి, బాబు పేరు భానుప్రకాష్ రెడ్డి. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాబు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నారు. అదే నా గురించి ఈరోజు మనమంతా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు అంతా వాట్సాప్ గ్రూప్ లేక సెల్ ఫోన్లు అందుబాటు లేక ఎక్కడెక్కడో ఉన్నాము. ఇప్పుడంతా పరిచయం అయ్యి వాట్సాప్ని ఒక వేదికగా చేసుకొని ఏం చేస్తున్నారు ఏమి అంతా తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు మనం ఇలాగే ఉండాలని కోరుకున్నాం. హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా. సాంగ్ ఉంటే పాడు. హలో, నా పేరు కళావతి. మా ఆయన పేరు పంపావతి. ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో ఫార్మసీ సీనియర్ ఆఫీసర్. మాది గంగావతి. చాలే, వినపడిందే చాలు. వినపడలేదా? వినపడింది కదా. నాకు 2 పిల్లలు. పాప ఇంజనీరింగ్ చదువుతారు, 3rd సెమిస్టర్. బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. మనందరి కలయిక కోసం ఎన్నో నెలలుగా కృషి చేసిన మన మిత్ర బృందానికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 25 సంవత్సరాల తర్వాత మనందరినీ కలుసుకోవడం కోసం సమయాన్ని కేటాయించి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న కవిత మీ అందరి కోసం, మనందరి కోసం చెప్పబోతున్నాను. పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ మనందరి స్నేహం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండాలని. నా భార్య పేరు రోజా. నాకు 2 కొడుకు, ఒక బిడ్డ. థ్యాంక్ యూ. పాడమ్మా, పాడ. కానీ ఓ
తోడురానా చిన్న ఎడమాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేగా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడి దుడకలలో నిలిచిన స్నేహమా ఓ ఓ ఓ ఓ ఓ అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఎరా ఎరాల్లోకి మారే మొహమాటాలే లేని కలేజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేగా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా ఓ తెలిపే ముడే వీడుకుంది ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ మా ఇంట్లో గణేష్ నాకు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి చార్టెడ్ అకౌంటెంట్స్ వర్క్ చేస్తున్నాడు చిన్న అబ్బాయి సీరియస్ చదువుతున్నాడు నేను హాస్పిటల్లో ఉంటాను గుడ్ ఈవినింగ్ ఎవరివన్ నా పేరు ఎంఏ సునీత సో నేను అందరికీ మామూలుగా తెలుసు అనుకుంటాను మా ఇంటి పక్కన అంగిడి ఉంది ఆల్మోస్ట్ ఇంట్లో అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు అనుకుంటాను సో నాకు అది చెప్పమ్మా ఇప్పుడే చెప్పాను తను రిఫైనరీ దాంట్లో సింగపూర్లో జాబ్ చేస్తారు నాకు ఒక కొడుకు పేరు డేవిడ్. పెద్దమ్మాయి ఎంఎస్సీ చేస్తుంది, చిన్నమ్మాయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది. నా పేరు దాక్షాయిని, మా ఆయన పేరు శంకర్, హై స్కూల్ టీచరు, సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టు. మేము ఉండేది సిరాలో ఉన్నా. నాకు ఇద్దరు కొడుకు కూతురు. బాబు సిఎస్ చేస్తాను ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్. పాప బెంగళూరులో రేవా కాలేజీలోనే ఫస్ట్ సెమ్ జాయిన్ అయ్యింది. ఆ పాప ఏరోస్పేస్ తీసుకునింది. నాకు చిన్న కొడుకు 8th స్టాండర్డ్ చదువుతా అన్నాడు. ఉన్నా. థ్యాంక్స్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఏ ప్రమీల. మా హస్బెండ్ నేను సోమసుందరా. మేము ఉండేది కమ్మదూరు. మాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న బాబు డిగ్రీ సెకండ్ ఇయర్. ఇంజనీరింగ్ అయిపోయింది, కొడుకు ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. నా పేరు శ్రీవాణి, మా ఆయన పేరు రమేష్, మా కూతురు చరణ్, 6th క్లాస్. మాది నేటి ధర్మవరం. మా సార్ పేరు రాధాకృష్ణ, మేము అనంతపురంలో ఉంటాము. మాకు ఒక బాబు ఇప్పుడు మెడిసిన్ చేస్తున్నాడు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజులు కలిసిన రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి మైసూరులో చదువుతారు. చిన్న అబ్బాయి పవన్ కుమార్ ఇంజనీరింగ్ చదువుతారు. మేము దానిలో ఉంటాం. డాక్టర్ ఆఫ్ వాటర్. Because I'm
నా పేరు కరణం రమేష్, మా నాన్న పేరు కరణం సూర్యనారాయణరావు, మా మదర్ పేరు కౌసల్య, మేము అన్నదమ్ములు ఇద్దరు, ఒక చెల్లెలు. మా భార్య పేరు సుమన. నాకు పాప బాబు. పాప వచ్చేసి పెద్ద పాప బీబీఏ చేస్తాను బళ్ళారిలో, బాబు వచ్చేసి 8th క్లాస్. నేను మా మేనమామ బుద్ధని ఇష్టపడి 10 సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఉద్యోగరీత్యా మా మామ వెనుగొండనే ఉండరు. ఫస్ట్ కథలో ఉన్నారు, 20 years బోర్వెల్ మెకానిక్ మా మామ. తర్వాత ప్రమోషన్ ఇచ్చి ల్యాబ్ టెక్నీషియన్గా పెనుగొండలో పనిచేశారు. పెరాలసిస్ అయ్యాక ఆయన చనిపోయినాడు. ఇప్పుడు మా అత్తగారు కూడా రీసెంట్గా క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మా బాబు వచ్చేసి 8th క్లాసు. మనం బాగా రీసెంట్గా పీవీఆర్ స్కూల్లో సోషల్ టీచర్గా వర్క్ చేస్తాను. నా వృత్తి వచ్చేసి నేను కెందోడ శ్రీనగర్ స్వగ్రసాల సమాజంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నాను. నేను MA BEd చేసినాను. తర్వాత ఆస్ట్రాలజీ ఓన్గా నేర్చుకొని బుక్స్ తెప్పించుకొని కొద్దిగా ఫేమస్ అయిన ఈ మధ్యలోనే. రీసెంట్గా ఇల్లు కట్టుకున్నాను, 2 years అయింది. మొన్ననే రీసెంట్గా కారు కూడా తెచ్చుకున్నాను, స్కోడా. ఆరాంగా యావూరు మాది సొంత ఊరు బుడిగపల్లి. ఈ ఊరికి వచ్చి 25 years అయింది. రాయదుర్గానికి వచ్చి చాలా బాగా ఆస్ట్రాలజీ చెప్తాను, పురోహితము, హోమాలు, పెళ్ళిళ్ళు చేపిస్తాను. ఎవరు బుక్ అవ్వదండి, వాళ్ళు ఓన్గా ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పండి. మా స్వగ్రసాల సమాజంలో సీనా గారు క్యాషియర్ వృత్తిగా పనిచేస్తున్నారు. నాకు నెల శాలరీ ఇచ్చేది కూడా సీనానే. రీసెంట్గా 6 months అయింది జాయిన్ అయ్యి. ఆయన కూడా దీన్ని బట్టి అర్థమైంది, మన స్వామి అన్ని పనులు చేస్తాడు. కాంటాక్ట్ నెంబర్ గ్రూప్ లో ఉంటుంది, ఎవరంటే కాంటాక్ట్ చేయండి. నా పేరు గోపాల్. నేను ఇక్కడ డిగ్రీ మాత్రమే చదివాను. ఇంటర్మీడియట్ ఇదే కాలేజే, కాకపోతే MPC. మరి లెక్క తప్పి BA చేరినాను. BA చేరిన తర్వాత మొట్టమొదట మా స్నేహితుడు కరెప్ప భయపడించినాడు. రే గోపాల్ ఏందనుకున్నావురా, లెక్కలంటే 4 స్టెప్పులు వేస్తే మార్కులు రావరా, ఇంత పెద్ద రాయలు ఆన్సర్, నువ్వు BAలో కష్టపడా అన్నాడు. ఆ మాటల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని కరెప్ప పక్కనే కూర్చొని బాగా చదివి కరెప్ప కంటే ఎక్కువ మార్కులు వేసింది. ఆడుకున్నాడు, కొడుకుంటున్నాడు. దట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ కరెప్ప. సో నేను నాది MA BEd కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడే గొల్లపల్లి దగ్గర జాలివంక అనే విలేజ్లో. మరి మీరందరూ చెప్తా ఉంటే నాకు ఎక్కడో లోపల గిల్టీ ఫీలింగ్. నా కూతురు MBBS, నా కొడుకు అది ఇది అని చెప్తా ఉంటే నా పిల్లలంతా ఈడీలో ఉన్నారు. ఇంకా నా కొడుకు ఏమో 1st క్లాసు, నా కూతురు ఏమో 4th క్లాసు. అంతే. ఎందుకంటే లేట్ జాబు, లేట్ మ్యారేజ్, లేట్ చిల్డ్రన్ అన్ని లేటెస్టే. లేట్గా చేసుకున్నా గురువులు లఘువులు అంటే ఇక్కడ తర్వాత ఆ గురువు లఘువులో ఇంకొక 2 పేర్లు కూడా ఉన్నాయి, గురు రఘు. వీళ్ళిద్దరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఎందుకంటే ఈ కలయిక అనేది మరి కలగానే మిగిలిపోయేదేమో. ఎందుకంటే నేను ఒక ఇంగ్లీష్ లెసన్ చదువుతున్నాను 8th క్లాస్లో అనుకుంటే, బహుశా ఆఫ్టర్ 20 years అని. ఒక వ్యక్తి అడవికి వెళ్తాడు, పుట్టపైన ఎక్కడో వెళ్ళి ఏదో చెట్టులో ఒక కళ్ళులో ఏదో తాగేసి పడుకుంటాడు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడంట. మరి అక్కడ ఆఫ్టర్ 20 years అయితే, ఇది ఆఫ్టర్ 25 years. ఇప్పటికైనా మేల్కున్నాము, చాలా సంతోషం. మరి స్నేహితులుగా మనమంతా కలిసిమెలిసి ఉండాలా. కలిసి ఉండాల్సింది ఈ వయసులోనే. ఇంతకుముందు ఆ వయసులో కలవకపోయినా పర్లేదు, కానీ ఈ వయసులో ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరము. మరి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ సలహాలు, సూచనలు, మన సమస్య పరిష్కారం కానీ ఇంకా ఏ రకమైనటువంటి విషయాలైనా షేర్ చేసుకోవడానికి, మనలో ఎవరికైనా బాధలు, సమస్యలు, ఇంకా అనుకోని ప్రమాదాలు ఏమైనా జరిగితే సహాయ సహకారాలు చేయడానికి కూడా ఇది ఒక మంచిగా వేదిక అనుకుంటున్నాను నేను. మరి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, థ్యాంక్ యూ అన్నారు. పాప బాబు, బాబు పేరు ప్రణిత, బాబు పేరు చెన్న. పాప 9th క్లాస్, బాబు 6th క్లాస్. స్నేహితుల గురించి కొటేషన్ చెప్తాను. ఒకరు మనకి శ్రీకృష్ణుడు లాంటి వాడు ఒకరు ఉండాలా, ఇంకొకడు కర్ణుడు లాంటి వాడు ఉండాలి. శ్రీకృష్ణుడు అంటే ఏమి, కత్తి పట్టి యుద్ధం చేయడు, కానీ వెన్నంటి ఉండి మన విజయం, మన చెంత చేరేంత వరకు మనకి సపోర్ట్గా ఉంటాడు. ఇంకోటి కర్ణుడు. కర్ణునికి దుర్యోధన పట్టాభిషేకం చేసినాడని
దుర్యోధనుడు అధర్మం వైపు ఉన్నా అధర్మ పాలన చేసినా ఆయన కృతజ్ఞత చూసి మంచి చెడు చేస్తున్నాడని కర్ణునికి తెలుసు. కానీ అవకాశం ఇచ్చాడని తప్పు చేసినా కూడా సమర్థించి అలాంటి మిత్రులను మనము సంపాదించుకోవాలా. ఇంకో కొటేషన్ ఏమంటే రైతే రాజు, రైతుని మనమంతా బతికిస్తాం. ప్రోగ్రామ్ అయిన తర్వాత పిక్నిక్ వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి టుమారో మీరు కొంచెం ఎవరెవరు వస్తారో కొంచెం హ్యాండ్స్ రైట్ చేస్తారా? టుమారో పిక్నిక్, కానీ ఓన్ మనీ. టుమారో పిక్నిక్ సిద్ధేశ్వర కాలనీ. నాకు 2 పిల్లవాళ్ళు, ముందుగా పాప, తర్వాత బాబు. ఈ వయసులో అందరికీ అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాకపోతే ఆ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ మనము 2వ తరగతిలో 3వ తరగతిలో కాస్ట్ బుక్ రాస్తూ ఉంటాం. ఏదో రాసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఉంటామే కానీ దాని ఉపయోగాన్ని మనం గుర్తించలేకపోతుంటాం. ఈ వయసులో అందరూ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తుంటారు. ఆ ఆరోగ్యాన్ని రక్షించుకోవడం ఎలా అని తెలియక ముందు డాక్టర్ దగ్గర వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడో మనకు తెలియదు, ఏ మందులు ఇస్తాడో తెలియదు. కాకపోతే మన గురువులు చెప్పారు యోగా అనేది చాలా ముఖ్యమైనది, యోగా ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు మనం దూరం చేసుకోవచ్చు అని. అందులో మనకు ముఖ్యమైనది యోగాని గురించి తెలుసుకోవాలని చెప్తున్నాను. ఈ 25 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. తర్వాత మరి క్యాజువల్గా అందరూ 1 సంవత్సరం తర్వాత లేకపోతే 5 సంవత్సరాలు కంపల్సరీ కలవాలని నా నమస్కారాలు. అదేవిధంగా ఈ గురు రఘు మమ్మల్ని అందరినీ 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా పేరు గంగాధర, మా భార్య పేరు భారతి. మా భార్య ప్రస్తుతం జూనియర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తుంది. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. థ్యాంక్ యూ. ఉన్న ఒక వ్యక్తి ఫిలింకు ఇంట్రొడ్యూస్ చేశారు. సో అలాంటి వ్యక్తిని ఇప్పుడు మీ ముందు పిలువబోతున్నాను. నాగరాజు, కొంచెం నాగరాజు ప్లీజ్. గురువు వినపడుతుందా? గురువు చెప్పినంత కరెక్టే, కాకపోతే నాకు ఎస్ట్ అంటేనే కోపం ఎక్కువ వాడి మీద. వాడిని ఇంట్రడ్యూస్ చేసింది నేనే. కేజీఎఫ్ 2 అయినాక పోయి అడిగినాను, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, సినిమా చేద్దామంటే లేదు నా ఏం వేరే ఉంది, నా రేంజ్ వేరే ఉంది అన్నాడు. అందుకే వాడిని నాకు కోరుతుంది. వాడిని ఫస్ట్ పిక్చర్కి ఇంట్రడ్యూస్ చేసి ప్రొడ్యూసర్ని బట్టి కథ ఇచ్చి ఫస్ట్ సినిమాకి వాడిని ఇంట్రడ్యూస్ చేసిందే నేను. అంతే చెప్పాలి. నిజంగా ఇది చాలా గొప్ప విషయము. అంటే ఆయన ఇప్పుడు మల్టీ స్టారర్ కాబట్టి ఇలాంటి వాళ్ళు కనపడలేకపోవచ్చు, కానీ ఆయన ఫొటోస్ కానీ ఆయన అంటే ఏజ్ దగ్గర వీళ్ళకున్న అనుబంధం గురించి నిజంగా ఈయన ఇంట్రడ్యూస్ చేసిన 2 సాంగ్స్ కూడా ఫిల్మ్ సంబంధించిన ఈయనే రాయడం చాలా గర్విస్తున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నాకు ఇంతవరకు తెలియదు, ఈ రోజు తెలిసింది. మనందరి తరఫున వాళ్ళకి పెద్ద చప్పట్లు కొట్టాలని అనుకున్నాను. ఫిల్మ్ పేరు గురుస్వామి చిట్టికళ, మా వైఫ్ పేరు చిట్టి, రామలక్ష్మి చిట్టికళ అంటాము, కానీ నేను చిట్టిగా అని పిలుస్తాను. కూతురు 4వ తరగతి చదువుతుంది మా ఊళ్ళోనే. అబ్బాయి ఫస్ట్ ఇయర్ PUC బళ్ళారిలో చదువుతున్నారు. సో ప్రజెంట్ ఇంతకుముందు నేను గోవాలో 13 years ఉండేవాడిని. కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిన నుంచి పర్సనల్ రీజన్స్ బెంగళూరు వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ కర్ణాటకలో వర్క్ చేస్తున్నాను. కానీ ఈ అందరి సమక్షంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. నేను అంటే నా అభిప్రాయం మాత్రమే, మళ్ళీ అక్కడ మార్చుకోవద్దని కాదు. నేను దేవునికి మొక్కను, ఎందుకు అని మాత్రం మీరు క్వశ్చన్. నేను దేవునికి ఎప్పుడు ప్రే చేయను. అన్ని గుడికి పోతాను, చర్చికి పోతాను, మసీదు కూడా పోతాను, కానీ ప్రే చేయను. జస్ట్ మనశ్శాంతి కోసమే పోతాను. నేను నాకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు యాక్చువల్లీ లారీ హిట్ చేసింది అనమాట. కానీ నాకు ఆ రోజు నేను యాక్చువల్లీ చనిపోవాల్సింది. లారీకి నేను మా కోమాలో వెళ్ళిపోయినాను. మిడ్ నైట్ జరిగింది, ఎవరు హాస్పిటల్ చేర్చడం లేదు.
కానీ లారీ యాక్సిడెంట్ అయినా కూడా నేను బతికానంటే కేవలం నేను మా పేరెంట్స్కి నేను మాత్రమే ప్రే చేస్తాను. అమ్మకి నాన్నకి మాత్రమే నేను ఎప్పుడైనా నాకు కష్టం వచ్చినప్పుడు నాకు ఎప్పుడు కష్టాలు వచ్చినా అమ్మ నాన్నకి మాత్రమే నేను ప్రే చేస్తాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా ప్రాణాలతో ఈరోజు నేను బతుకున్నాను కాబట్టి నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. దేవుడిని మొక్కలే, కానీ మా అమ్మ నాకు ఎప్పుడు కష్టం వచ్చినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చెప్తే నాకు తీరిపోయావు కాబట్టి అందుకే వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఈరోజు బతికాను అని నేను అనుకుంటున్నా. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఎవరిని కూడా తల్లిదండ్రులు మాత్రమే, తల్లిదండ్రులని ఎవరైనా ఒకవేళ అక్కడ ఉంటే మీరే చూడాలని నేను నా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ. ఇప్పుడు కూడా మా అమ్మని నేనే చూసాను. నాన్న చనిపోయాడు, కానీ చనిపోక ముందు కూడా నేను దాదాపు 4 times జాబ్ వదిలేశాను. అది ఇంట్లో వాళ్ళు కూడా తెలుసు. అంటే కొంచెం కష్టం వస్తే నేను జాబ్ రిజైన్ చేసేస్తాను అనమాట. అది ఇప్పుడు మొన్న రీసెంట్గా చెప్పాను. ఎప్పుడు చిన్న కష్టం వచ్చింది, ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్కి లీవ్స్ ఇవ్వరు. నేను వాళ్ళ హాస్పిటల్స్ ఉండాలి కాబట్టి నేను 4 times రిజైన్ చేసి మా నాన్నకి చూపించాను. అమ్మ ప్రజెంట్ నా దగ్గరే ఉంది. ఈ విషయం మళ్ళీ మీకు ఎందుకు చెప్తానంటే మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను చూస్తారనే ఒక చిన్న రిక్వెస్ట్ కోసమే నేను చెప్తున్నాను. దయచేసి మీరు చూసుకోవాలని తల్లిదండ్రులు. ఈరోజు మనము మన తల్లిదండ్రులను చూడకపోతే మన పిల్లలు కూడా ఉంటారు, ఏ రోజన్నా బయటకు పంపిస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండి మన పిల్లలకు చెప్పాలని. హలో, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరకు ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, అందరికీ నా కుటుంబ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కలయిక మనం వస్తుందో తెలియదు, కానీ ఈరోజు అందరూ వచ్చి ఒక పండుగ వాళ్ళు చేసిన చాలా సంతోషం. తర్వాత ఈ ప్రోగ్రాం రావడానికి కారణం కూడా దీన్ని ముందు పోయినదే వాళ్ళందరూ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు కే ఈశ్వర్. నేను నాకు డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిన తర్వాత నేను రాలేకపోయాను. కానీ ప్రిన్సిపల్ గారు అనుమతితో నేను కాలేజ్ రాకుండా కానీ అటెండ్ చేసుకొని డిగ్రీ కంప్లీట్ చేసినాను. ఇందుకే నేను చెప్తే నాకు 3 అమ్మాయిలు. నేను డైరెక్ట్ ఇక్కడ రాయడూరులోనే మార్కెట్లో జాబ్ చేస్తున్నా. మరి నాకు దీంట్లో కనేకల్ రామశెట్టి ఎప్పుడూ టచ్ ఉంటాడు. అతనుకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ప్లస్ రఘునాథ్ రెడ్డి క్లాస్మేటే, కానీ తక్కువ క్లోజ్ అయినాము కాబట్టి ఇప్పుడు చాలా క్లోజ్ అయినాము. తర్వాత మా బావ శ్రీనివాసులు, నీరుగంటి శ్రీనివాసులు గారు, ఈ గెట్టును బట్టి చాలామంది పరిచయం అయ్యారు. ఈ పరిచయం అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరితో 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వరం అందరికీ వస్తుందో లేదో తెలియదు, మనకైతే వచ్చింది. చాలా సంతోషం. నా పేరు రామకృష్ణారెడ్డి, తెలిసే ఉంటుంది అందరికీ. నా భార్య పేరు భార్గవి. నాకు 3 పిల్లలు. పెద్ద పాప 10th క్లాసు, ఇంకొక అమ్మాయి 8th, బాబు 5th క్లాసు. వ్యవసాయం చేసుకుంటున్నాము, అదే జీవనాధారం. 2000 బస్తాలు వరి పండిస్తాము. ఉమ్మడి కుటుంబము, నాతో పాటు నా తమ్ముళ్ళు అందరూ కలిసి. నాగేంద్ర ఎప్పుడు అంటా ఉంటాడు, రైతే రాజంట. నెక్స్ట్ ఇయర్ శివ చూపిన పెళ్లి వేడుకలు మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానని నేను ఆశిస్తున్నాను. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసులు, నీరుగంటి శ్రీనివాసులు. ఎందుకంటే 3 ఉన్నారు కాబట్టి కాబట్టి నీరుగంటి శ్రీనివాసులు. మా మిసెస్ పేరు లావణ్య. మాకు 3 పిల్లలు. పెద్దోడు లేపాక్షి నవోదయలో చదువుతున్నాడు. రెండో పాప కొడిగెనల్లో చదువుతుంది. బాబు చిన్నవాడు. ఇంకా యాక్చువల్లీ మీ అందరికంటే నేను కొద్దిగా ఎక్కువ అదృష్టవంతుడేమో. నేను ఇంటర్లో సిఈసి కాబట్టి మీకు టచ్ లేవు, అందుగా అంత పరిచయాలు లేవు. డిగ్రీలో వచ్చేసరికి మొదటి సంవత్సరంలోనే నేను విద్యా వాలంటీర్గా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి అక్కడ కూడా పరిచయాలు లేవు. కాబట్టి మీ అందరితో ఈరోజు నాకు ఈ పరిచయం కల్పించిన మీ అందరికీ, ఈ టీం వర్క్ చేసిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా.
నేను గొల్లపల్లి జెడ్పీ హై స్కూల్లో సోషల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఇక్కడ రాయదుర్గంలోనే అభిరుచి అనే హోటల్ నడుపుకుంటున్నాను. అదేవిధంగా హార్వెస్టర్ ఉంది, నాకు 2 హార్వెస్టర్లు ఉన్నాయి, వరి కోత మిషన్లు ఉన్నాయి. దాంతోపాటు టెంట్ హౌస్ ఉంది. ఈ విధంగా మన ప్రయాణం కొనసాగుతుంది. ఎనివే మరోసారి మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ పరిచయమే ఆల్మోస్ట్, ఎందుకంటే 7 years మనం దాదాపు 5 years కలిసి చదివాము ఇంటర్మీడియట్ అండ్ దెన్ డిగ్రీ కూడా అందరూ కలిసి చదువుతున్నాం. మనం ఆల్మోస్ట్ చాలామంది ఒక 25-30 మెంబర్స్ మనం కలిసే ఉన్నాము. అందరికీ బాగా పరిచయం. ప్రజెంట్ నేను ఎల్ఐసి ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను. దెన్ గ్రౌండ్ అండ్ మైన్స్ బిజినెస్ చేస్తున్నాను. మా భార్య పేరు ఎం కళావతి. నాకు 2 బాబులు. పెద్దబాబు పేరు సాయి తరుణ్, చిన్నబాబు పేరు కిషోర్ రెడ్డి. పెద్దబాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బయట చదువుతున్నాడు చైతన్యలో, విజయవాడలో. చిన్న అబ్బాయి ఇక్కడే టౌన్లోనే చదువుకుంటున్నాడు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ 5 years లేదంటే 10 years తర్వాత జరుపుకోవాలని మళ్ళీ ఆశగా ఉంది. అందరూ గ్రూప్లో ఒకసారి డిస్కషన్ చేసి దాన్ని 5 years లేదా 10 years అనేది మనం అందరూ ఒక తాటిపైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని మనం విత్ ఫ్యామిలీతో చేసుకోవాలని నా కోరిక. విత్ ఫ్యామిలీ మెంబర్స్తో. నాకు ముఖ్యంగా నేను నా యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి చెప్తాను. నాకు లైఫ్ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం. నాకు కోరి వేరే పెంచుకున్న నా భార్య దొరికింది. ఎందుకంటే ఒక మెట్టు ఎదగడానికి ముఖ్య కారణం భార్య. ఎందుకంటే ఎప్పుడు వెన్నంటూ ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ దేంట్లో అయినా కానీ చాలా ఫ్రెండ్లీగా నా పిల్లలు